తినడానికి సరైన తిండి కూడా లేదు, పంటలు పండించడానికి నీరు కూడా లేదు, ఆహారం చేసుకోవడానికి కట్టెలు లేవు, గ్యాసులు దొరకడం లేదు. ఏంటి ఎంతకాలం మనకి అష్ట కష్టాలు? మనకి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం లేదా? మనం పాపాత్ములం, గాలిని కలుషితం చేసి మన వినాశనానికి మనమే బాటలు వేసుకున్నాం. దేవిక దేవిక దారస్ని కూర్చో. మీ ఇంట్లో కరెంట్ ఉందా? లేదు. మీ ఇంట్లో ఉందా? లేదు. రోజుకి 16 గంటలు కరెంటు ఉండదు. పోనీ మిగిలిన 8 గంటలైనా కరెంట్ ఉంటుంది అనుకుంటే అప్పుడు కూడా కరెంట్ ఉండదు. ఇంకా మనం ఎలా బ్రతకాలి? రోషిని రావచ్చు, కూర్చో. కరెంట్ రావడానికి తగినంత బొగ్గు లేదు కదా, మరి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవిక ఎలా ఉన్నా? అందరూ కరెంట్ పోయిందని కాలక్షేపానికి దేవిక వాళ్ళ ఇంటికి వస్తున్నారా? అవునవును. రోజు భారీ వర్షం, అది వెంటనే ధూళి తుఫానుగా, ఈదురు గాలుగా, మబ్బు పట్టిన పగలు. ఏమిటిదంతా? దేవిక సాధారణ వాతావరణ మార్పుల కారణంగా సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. పవన ఉత్పత్తులు కూడా లభించడం లేదు. ఇందుకేనేమో మనకి కరెంటు కష్టాలు. అందుకే ప్రభుత్వం విద్యుత్తును ఇంటింటికి సరఫరా చేయలేకపోతుంది. మనం కొవ్వొత్తులు, కాగడాలు, బ్యాటరీ లైట్లు ఉపయోగించాల్సిందే. దేవిక ఎలా ఉన్నావు? ఎంతకాలం ఇలా జీవితాంతం మనం ఈ చీకటిలో మగ్గవలసిందేనా? హే దేవిక ఎలా ఉన్నావు? అంటే మనం పర్యావరణ పరిరక్షణను ఉపేక్షించాం, శాస్త్రజ్ఞుల మాటలను తరచవని పెట్టాం, అనుభవించక తప్పదు. నాకు ఇంకో బాటిల్ అదనంగా ఇవ్వండి. ఇవ్వడానికి అవదమ్మా. నా బాబు కోసం ఒక బాటిల్ మీరు అదనంగా జనాభా లెక్కలో లేడమ్మా. బయలుదేరమ్మా. బాధపడకు దేవిక, ఈ బాటిల్ తీసుకో. ఏ దీపిక ఏమైంది? త్వరగా రండి, సుఖతుఫాన్ ముంచుకొస్తుంది. త్వరగా ఇంటికి వెళ్ళకపోతే గాల్లో ఎగిరిపోతాం. దేవిక బిడ్డను జాగ్రత్తగా పట్టుకో. అయితే అందరూ త్వరగా ఇంటికి పోవండి. అందరూ లైన్ లో రావాలి. ఇంటికి ఒక బిందు మాత్రమే ఇస్తాము. లైన్ లో రండి. అందరూ క్యూలో రావాలి. క్యూలో వస్తేనే మేము మోటార్ ఆన్ చేస్తాం. రోజుకో బిందు సరిపోతుందా? ఉదయం ఒక బిందు, సాయంత్రం ఒక బిందు. ఏం సరిపోతుంది? సాయంత్రం రావచ్చు కదా. నీకు అంత ఇష్టం సాయంత్రం పెట్టుకోవచ్చు కదా. వచ్చి నీకే కదా సాయంకాలం నీరు కావాలి. నీకే కావాలన్నావు కదా, వెళ్ళు. నువ్వే వెళ్ళు. నువ్వే అసలు నాకు చెప్పడానికి. నువ్వెవరు? అదే నా బిందు ముందు మనం తగులు పడుతూ ఉంటే ఉన్న నీరు కూడా ఇవ్వకుండా వాటర్ బండి వెళ్ళిపోతుంది. నీరంతా నేలపాలవుతుంది. మేము జీవీఎంసీ నుంచి వచ్చాం. ఇక్కడ చెత్త తగలబెట్టబోతున్నాం. అందరూ ఇంటికి వెళ్లి వెంటనే తలుపులు వేసుకోండి. కిటికీలు కూడా వేసుకోండి. త్వరగా గంట దాకా ఎవరు తలుపులు తెరవకండి. పవ్వుకోవడానికి గంట పడుతుంది. అందరూ ఇంట్లోనే ఉండండి. అయ్యయ్యో, చెత్త తగలబెడుతున్నారు. అయితే మనం ముఖానికి మాస్క్ వేసుకోవాలి. అవును, ముఖానికి మాస్క్ వేసుకొని అందరూ ఇంటికి వెళ్ళిపోండి. పదండి పదండి. చెత్త వేయడానికి స్థలమే లేదు. మనం ఖాళీ స్థలం కూడా వదలకుండా ఇల్లు కట్టేసాం. అవును, మనం ఈ భూమిని ఖాళీగా ఉంచుతున్నామా? మనం మన శరీరం 50% ఆహారంతో నింపితే మిగిలిన 25%
80% నీరుతో, అలాగే మిగిలిన 20% ఖాళీగా ఉంచుతాం కదా. కానీ మనం భూమిని పూర్తిగా 25% పారిశ్రామిక నివాసాలకే వాడుతున్నాం. అంటే మనము అడవులను నరకవేసి మన గోతులు మనమే తీసుకుంటున్నాం. దేవుడా మమ్మల్ని రక్షించు. మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చాము. అందరూ ఇల్లు విడిచి పారిపోండి, గ్రహశకలం భూమిని తాకబోతుంది కాబట్టి అందరూ 100 కిలోమీటర్ దూరంగా పారిపోండి. ఆస్తుల కోసం వెయిట్ చేస్తే తేడాలైపోతాయి. హరియా పారిపోండి. అగ్నిపర్వతాలు, వరదలు, కరువులు, ఇప్పుడు ఉల్కపాతాలు కూడానా? ఏమిటిదంతా? ఎలా బ్రతకాలి? పరిస్థితి రాకుండా ఉండాలంటే వనరుల పరిరక్షణ ఉద్యమంలో చేపట్టండి. నేల, నీరు, భూమి, ఆకాశం వీటిని కలుషితం కాకుండా చూడండి. మొక్కలు ఎక్కువగా నాటండి. విద్యుత్తును పొదుపు చేయండి. ప్లాస్టిక్ వాడకం మానివేయండి. నీటి వనరుల సంరక్షణ. ఇంకుడు గుంతలు మీ ఇంట్లో తప్పనిసరిగా త్రవ్వించండి. ఇంటి ముందు టెర్రస్ పై మొక్కలు తప్పనిసరిగా నాటించండి. ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్ వాడకం తగ్గించండి. ఎనర్జీ స్టార్ 5 స్టార్ రేటింగ్ ఉన్న గుంపు కారాలు వాడండి. సైకిల్ వాడండి. రోజు వ్యాయామం చేసిన వారవుతారు. పెట్రోల్, డీజిల్ ఆదా చేసిన వారవుతారు. మాంసాహారం తినడం తగ్గించండి. డే లైట్ లో చదవండి. కళ్ళు ఆరోగ్యం కాపాడుకోండి. సోలార్ ఎనర్జీ ఇన్స్టాల్ చేయండి. కంప్యూటర్స్ ఎక్కువగా ఉపయోగించకండి. ఎలక్ట్రానిక్ వేస్ట్ ను తక్కువగా ఉపయోగించండి. నూతన గ్యాజెట్ మోజులో పడకుండా ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. పర్యావరణ పరిరక్ష అందరి సమిష్ట బాధ్యత. ఎందుచేతనంటే ఈ భూమిపై అందరికి సమాన హక్కులు ఉన్నాయి. సేవ్ ఈక్వాలిటీ, సేవ్ లైఫ్. All world countries ignores consequences of climate change and adverse effect of global warming. Still we are lagging behind in control and attempt to reduce greenhouse gases. If you fail, Earth is no longer habitable. Earthquakes, volcanoes, landslides, avalanches, heat waves and even fall of asteroids are also possible. El Nino, La Nino affects the lives of people problematic. Kyoto Protocol, Paris Agreement and Climate Change Conference COP26 are all failed to bring any significant change in protection of environment and conservation of natural resources. To alert and create awareness, this video is made for the global world. Please thank and appreciate the initiative of school children of 9th standard section G of ZPHS Nadapuru, Tadagantara, Visakhapatnam, Andhra Pradesh, India.